మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథ్పూర్ గ్రామం. ఈ రఘునాథ్పూర్ గ్రామం చాలా మేజర్ గ్రామ పంచాయతీ. ఈ రఘునాథ్పూర్ గ్రామానికి సంబంధించి యువకుడు అందరికీ సుపరిచితుడు పల్లె సంతోష్ గౌడ్ పోటీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి సంతోష్ గౌడ్. సంతోష్ గౌడ్కు బ్రహ్మాండంగా కత్తెర గుర్తొచ్చింది. మరి సంతోష్ గౌడ్ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఎంతో మంది యువకులకు సుపరిచితుడు, ప్రతి పేదవాడికి సహాయం చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. మరి రఘునాథ్పూర్లో బరిలో ఉంటున్నారు. ఎందుకంటే రఘునాథ్పూర్ కుంటుపడిపోయింది, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగా జరగలేదు. మరి రఘునాథ్పూర్ కోసం సేవ చేస్తానికి ముందుకు వస్తున్న సంతోష్ గౌడ్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. సంతోష్ గౌడ్ చెప్పండి, ఎందుకంటే మీరు ఎంతో మందికి సుపరిచితుడు, ఈ రఘునాథ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ బరిలో ఉన్నారు. మీ గ్రామ పంచాయతీ సంబంధించి ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? అందరికీ నమస్కారంలో. నాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు రఘునాథ్పురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ గ్రామానికి నేను ఇచ్చేటువంటి హామీలు మరియు గతంలో చేసినటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ గ్రామ అభివృద్ధి కోసం కూడా నేను ఎంతో కష్టపడినటువంటి విషయం ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజు దాదాపు గడిచిన 10 బీఆర్ఎస్ పాలనలో దాదాపు 10-15 కోట్ల రూపాయలతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కాదు. ఏదైతే 4 కోట్ల రూపాయల చెక్ డ్యాం కావచ్చు, 4 కోట్ల రూపాయల వెంకటాపురం రఘునాథ్పురం బ్రిడ్జి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో, గొంగుడు సింతమేందర్ గారి సహకారంతో కూడా మేము ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఈ గ్రామం కోసం వెచ్చించిన దాఖలాలు లేదు. పైగా పోయినటువంటి గడిచిన ఎలక్షన్స్ లో స్థానిక ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని మండలం చేస్తారని, మేము గతంలో దాదాపు 300-400 రోజులు మా గ్రామం మండలం కావాలని చెప్పేసి కూడా దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు ఆ దీక్ష శిబిరానికి వచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా ఈ రఘునాథపురం గ్రామాన్ని నన్ను గనక గెలిపించినట్టయితే 3 నెలల్లో మండలంగా ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది, కానీ ఇప్పటి వరకు మండలాన్ని ప్రసక్తి ఊసేవారు మాట్లాడకపోవడం అనేది శోచనీయం. కానీ ఈ గ్రామ ప్రజల్లో మా దగ్గర మేజర్ గా ఉన్నటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. దాదాపు ఇక్కడ 2000 మంది చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారు. ఈ చేనేత వాళ్ళు కట్టేటువంటి థ్రిఫ్ట్ పథకం గత 10 సంవత్సరాలు కూడా థ్రిఫ్ట్ పథకం ఎప్పుడు ఆగలేదు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా మా చేనేత అన్నలందరూ కూడా వారి యొక్క 1500 రూపాయలు అందులో వేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఈ రోజు కూడా రావడం లేదు. ఆ విధంగా చూస్తే ఈ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఈ రోజు 2 సంవత్సరాల నుంచి కూడా ఖర్చు పెట్టినటువంటి సంతోష్ గౌడ్ గారు యువకుడు మీరు, ఎందుకంటే ఉత్సాహవంతుడు. గ్రామానికి సంబంధించి ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? మీరు ఇప్పుడు బరిలో ఉంటున్నారు. ఈ సమస్యలు ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఈ గ్రామం కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏమున్నాయి? ప్రస్తుతం మేము దాదాపుగా విలేజ్ కి 1 సైడ్ సీసీ రోడ్లను కంప్లీట్ చేసినామండి. మరొక 1 సైడ్ అంటే ఈ రామాలయం సంబంధించిన చేనేత కార్మిక కాలనీలో ఒక సీసీ రోడ్ కూడా గత 40-50 సంవత్సరాలు ఎవరు పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఒక డ్రైనేజ్ కరెక్ట్ గా లేదు ఈ గ్రామానికి సంబంధించి. అలాగే మెయిన్ రోడ్ సంబంధించి 2 సైడ్ కూడా మాకు డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ డ్రైనేజ్ కూడా గత ఎలక్షన్స్ హామీలో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 3 కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి సైడ్ డ్రైనేజెస్ కూడా ఇప్పటికి కూడా కంప్లీట్ చేసిన దాఖలాల్లో దాన్ని ఊసలేదు. ఖచ్చితంగా నన్ను కనుక ఈ గ్రామ ప్రజల సర్పంచ్ గెలిపిస్తే ఈ రామాలయం వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్క గల్లీని దాదాపు అది ఎన్ని కోట్ల రూపాయలైనా సరే రాబోయే కాలంలో గడిచే మరొక 2 సంవత్సరాలు గడిస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తారనే నమ్మకం నాకు ఉన్నది. తద్వారా వారి సహకారంతో 2 కోట్లైనా 3 కోట్ల రూపాయలైనా కానీ నేను ఈ వెనకాల ఉన్న ప్రతి ఒక్క గల్లీని సీసీ రోడ్డు పోసి నేను చూపిస్తానని, ప్రతి ఒక్క డ్రైనేజ్ ని కూడా పూర్తి చేసి చూపిస్తానని. ప్రధానంగా సంతోష్ గౌడ్ గారు, మీ గ్రామంలో ఎంతో మంది యువత ఉన్నారు. ఈ రోజుల్లో యువత చెడుదారి పడుతున్నారు. ఈ యువత కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ఎందుకంటే గ్రంథాలయమే కావచ్చు, క్రీడా ప్రాంగణాలే కావచ్చు, అవన్నీ లేనటువంటి పరిస్థితి రఘునాథ్పూర్ గ్రామంలో ఉంది. మరి యువత కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు? గత ప్రభుత్వంలో యువత కోసమే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఈ రోజు నిలబడ్డానంటే యువత మద్దతుతోటే నిలబడ్డాను. అది నేను బల్ల గురించి చెప్పగలుగుతాను. రానున్న కాలంలో
నన్ను గనక సర్పంచ్గా ఈ ప్రజలు గెలిపిస్తే మాత్రం యువతకు దాదాపు 1000కి పైగా మా దగ్గర యువత ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చేనేత పరిశ్రమలు నడుపుకుంటూ పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూడా యూత్ ఇక్కడే ఉన్నది. నాకు ఒక మంచి ప్రణాళిక ఉన్నది యువత కోసం. ఒక గ్రంథాలయ నిర్మాణమే కావచ్చు, ప్లే గ్రౌండ్సే కావచ్చు, ఓపెన్ జిమ్మే కావచ్చు, ఇలా నేను అనుకుంటూ పోతే ఇంకా నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి అమెరికా పరిచయాలు, మా ఫ్రెండ్స్ కావచ్చు, ఆస్ట్రేలియా పరిచయాలు కావచ్చు, వారందరినీ గ్యాదర్ చేసి నాకు ఒక మంచి ఆలోచన, ఎట్లయినా సరే ఒక ఇండస్ట్రీని, ఒక పరిశ్రమను, నా 5 సంవత్సరాల కాలంలో ఒక పరిశ్రమను ఈ గ్రామంలో పెట్టి తద్వారా దాదాపు 1000-1500 మందికి కూడా ఉపాధి కలిగించిన ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప సంకల్పంతో నేను ఉన్నాను. ఖచ్చితంగా 100% దాన్ని కూడా నెరవేర్స్తాను కూడా నేను యువతకు హామీ ఇస్తున్నాను. ఈ గ్రామంలో పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులకు సంబంధించి నిజంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? అదే చెప్తున్నాను, ప్రజెంట్ ఈ చేనేత కాలనీలో మాత్రమే సీసీ రోడ్స్ లేవండి. మిగతా గ్రామంలో 50%, 60% సీసీ రోడ్డు కంప్లీట్ అయినాయి. ఈ చేనేత కాలనీలో ఒక్కటి కూడా సీసీ రోడ్లు లేకపోవడం, దానికోసం మాకు ఇంకా ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలు చాలా అవసరం ఉన్నది. నేను గెలిచినాక ఖచ్చితంగా ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను. నా గ్రామం చాలా పెద్దది, ఇక్కడ అందరూ కూడా పవర్ లూమ్స్ పైన, చేనేత పైన ఆధారపడి ఉన్నారు. అంతేకాదు మా గ్రామం రఘునాథపురం గ్రామం అనేది పోచంపల్లి కంటే కూడా పోచంపల్లికి సంబంధించినటువంటి పెద్ద మార్కెట్ ఉన్నటువంటి గ్రామము. ఇక్కడ జరిగేటువంటి ట్రాన్సాక్షన్ దాదాపు పోచంపల్లి కంటే కూడా మార్కెటింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రోడక్ట్, ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్, ఆఫ్రికా, ఉగాండా కంట్రీస్కి వెళ్ళేటువంటి ప్రోడక్ట్ కూడా మా దగ్గర ఉన్నది. కానీ దీన్ని ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, దీన్ని వెలుగులోకి తీసుకురాకపోవడం, వారికి ఎలాంటి సబ్సిడీలు కానీ ఇవ్వకపోవడం అనేది చాలా విడ్డూరం. దానికోసం కూడా ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని కూడా చెప్తున్నాను. ప్రతి పేదవానికి అంటే బడుగు బలహీన వర్గాల కోసము మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? అదే విధంగా అర్హులైనటువంటి వారికి గృహ నిర్మాణం కావచ్చు, అదే విధంగా అర్హులైనటువంటి పెన్షన్స్ కార్యక్రమాలే కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఇప్పించగలుగుతారు? ఖచ్చితంగా నాకు గత 7 సంవత్సరాల నుంచి కూడా అనుభవం ఉందండి. గతంలో కూడా ఎంతో మందికి పెన్షన్ తెప్పించినాం, రేషన్ కార్డ్స్ తెప్పించినాము. సరే, అప్పుడు కూడా ఇండ్ల కోసం అని చెప్పేసి దాదాపు ఈ గ్రామంలో 50 ఇండ్ల కోసం అని కూడా మేము వారి సర్టిఫికేట్స్ కూడా పత్రాలు కూడా అందజేయడం జరిగింది. సడన్ గా గవర్నమెంట్ పోవడం వల్ల మేము ఇల్లు నిర్మించలేకపోయినాం. ఖచ్చితంగా నన్ను గనక సర్పంచ్గా అవకాశం ఇస్తే మాత్రం నేను వెంటనే కలెక్టర్ వచ్చి ఈ గ్రామానికి ఎన్ని పెన్షన్స్ అవసరం ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డ్స్ అవసరం ఉన్నాయి, వారి దగ్గర పోరాడి కూడా నేను ఖచ్చితంగా పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఖచ్చితంగా ఇప్పిస్తాను. ప్రతి పేదవాడికి నేను న్యాయం చేసే విధంగా ఉంటాను, యువకుడికి న్యాయం చేసే విధంగా ఉంటాంటారు కదా. మరి మీ గ్రామానికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను మీరు గెలవగానే, ఎందుకంటే మీరంటే చాలా మంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీ పేరే చెప్తున్న విషయం, మీరు గెలవగానే ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరిస్తారు? ముందు చెప్తున్నానండి, యాజ్ ఎ సర్పంచ్ ఎవరైనా కూడా గ్రామానికి సంబంధించిన రోడ్స్ ఎలాగా ఉన్నాయి, డ్రైనేజ్ ఎలాగా ఉంది, స్ట్రీట్ లైట్స్ ఎలా, ఇది ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి ప్రధాన సమస్య. 100% ఈ సమస్యలను మాత్రం నేను ఖచ్చితంగా నెరవేర్స్తానని చెప్తున్నా. అవే కాకుండా మా గ్రామాన్ని ఖచ్చితంగా మండలం చేస్తానన్నటువంటి ప్రకటించిన ఎమ్మెల్యే గారు నన్ను గనక సర్పంచ్ పదవిగా ఈ ప్రజలు గెలిపిస్తే అవసరమంటే దీక్ష చేసైనా ఈ గ్రామాన్ని మండలం సాధిస్తానని కూడా నేను ప్రజాముఖం కూడా చెప్తున్నాను. చూసాం, రఘునాథ్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకొస్తున్నాను. ఒక యువకునిగా నాకు అవకాశం ఇవ్వండి, నాకున్నటువంటి పరిచయాలతో ఈ గ్రామాన్ని మొట్టమొదటిగా నేను గెలవగానే మండలం కోసం నేను పోరాటం చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను, నాకున్నటువంటి పరిచయాలతో మండలాన్ని సాధిస్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, యువకుల కోసం కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం నేను పోరాటం చేస్తాను. ఈ గ్రామంలో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు వచ్చినటువంటి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తు వచ్చింది, ఈ కత్తెర గుర్తు పైన ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా రఘునాథ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి పల్లె సంతోష్ గారు మనతో చెప్తున్నాడు. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, రఘునాథ్పూర్ గ్రామం.